అందరికీ శనార్థుల్లా ఈ శంకర్ గౌడ్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. మరి మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొని వస్తాడు కదా. మరి ఆలోచన చేయకుండా చెప్పగా ముచ్చట్లేందో ఒక్కసారి చూద్దామా వల్ల. ఈ రాష్ట్రంలోనైతే ఎందుకు ప్రభుత్వ విద్యనైతే ప్రవేశపెడతలేరు బాగా? మరి వేరే వేరే దేశాలలోనైతేనేమో ప్రభుత్వ విద్యనైతే 90% అమలు పరిస్తే మన దగ్గరనేమో గింత తక్కువ ఎందుకుంటుంది? అయినా చదువుకునేటోళ్ళకైతే గవర్నమెంట్ జాబులు కావాలి, మరి పల్లెకు పోయేటోళ్ళకైతే గవర్నమెంట్ బడులు వద్దా అని మాజీ ఐఏఎస్ సార్ అయితే మురళీ సార్ అయితే అంటున్నాడులా. ఇక విద్యకైతే 15% అంటే 15% నిధులు అయితే కేటాయించాలి. మన దేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలు అయితే దెబ్బతింటున్నాయి. మరి గట్లా ఎందుకు దెబ్బతింటానాయి అని ఆకునూరి మురళీ సార్ అయితే ఓ ఇంటర్వ్యూలనైతే ఆసక్తికరమైన ముచ్చట్లని చెప్తున్నాడులా. ఇగో అమెరికా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండు గట్లాంటి దేశాలల్లో ప్రతి ఒక్క పిల్లగాడైతే ప్రభుత్వ బళ్ళలకే పోతున్నాడు. 90% విద్యార్థులైతే అక్కడ ప్రభుత్వ బళ్ళలని చదువుకొని మంచి మంచి ఉన్నత విద్యనైతే పొందుతున్నారు. కాకపోతే మన దగ్గర గిట్లెందుకున్నది అని ఇంకొకటి ఏమంటున్నాడంటే, ప్రతి ఏడాది బడ్జెట్లనైతే 15% అంటే 15% నిధులైతే కేటాయిస్తే 5 ఏళ్లలో మన స్కూళ్ళు కూడా వాటిని తలదన్నే లెక్క ఉంటాయి కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తలేరు? తప్పకుండానైతే 15% పెంచాలని ఆకునూరు మురళీ సార్ అయితే అంటున్నాడులా. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే సన్న బియ్యం అయితే ప్రవేశపెట్టింది కదా. ఇక సన్న బియ్యం అయితే ఎట్లున్నాయట అంటే, మాకైతే రేషన్ కార్డు ఉన్నది. ఇక రేషన్ కార్డు మీదనైతే రేషన్ షాపులల్లా ఇస్తున్నటువంటి సన్న బియ్యం అయితే బాగున్నాయని పలువురు కార్డుదారులు అయితే చెప్తున్నారట. ఇక ఆ బియ్యంలోనైతే రామ సక్కదనంగా మంచి సన్నాలే ఉన్నాయట, పురుగులైతే లేనేలేవట. బియ్యం కూడా చూసేదందుకైతే చక్కగా తెల్లగా సన్నగా ఉన్నాయని సంతృప్తి చెందుతున్నారంట ఆ బియ్యం తీసుకునేటోళ్ళు. ఇక కొత్త కొట్ట పాత కొట్ట అని తేడా లేకుండా బియ్యం తీసుకునేటోళ్ళు అయితే మంచిగా లైన్లలో పోయి ఇక బియ్యాన్ని అయితే తీసుకొని వస్తున్నారంట. ఇక బియ్యాన్ని మార్కెట్లలో అమ్ముకోవడము లేకపోతే తీసుకోవడము అనేది అయితే ఇక వాళ్ళ ఇష్టమట. ఇక గిన్నెనే ఒక్కొక్కరికైతే 6 కేజీల చొప్పునైతే ప్రభుత్వం అయితే సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నది కదా. ఇక వానాకాలం కారణంగానైతే జూను, జూలై, ఆగస్టు నెలలనైతే సరుకులనైతే ఒక్కటేసారి అయితే పంపిస్తున్నదట మన రాష్ట్ర ప్రభుత్వము. మరి బియ్యం ఎట్లున్నాయో ఇక మీరు కూడా కామెంట్ చేయర్రి. మరి మీకు సన్న బియ్యం వస్తున్నాయా, దొడ్డు బియ్యం వస్తున్నాయా? ఒరే యాదిగా ఎప్పుడైనా మూతి సెల్ ఫోన్లో పెట్టుకొని రీల్స్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని గట్లగనం చూస్తానవు. గుడ్లు గుంజలేవా? తలకాయ నొప్పి ఎత్తలేదు అర నీకు? ఏం పోరనివిరా నువ్వు? ఛీ, ఒక్కసారి చెప్తే వినవు. అసలుకే ఆ ఫోన్లు చూస్తే ఏమవుతున్నదో తెలుసా? ఊకే సెల్ ఫోన్లా మూతి పెట్టి చూస్తే ఏమవుతున్నదో తెలుసా? ఇగో ఇన్స్టాగ్రాము రీల్స్ అయితే ఎక్కువ చూస్తే ఏమవుతున్నదంటే ఇగో నేను చెప్తున్నా ఇనుర్రి. ఇక ఇటీవల కాలంలోనైతే చాలా మంది సోషల్ మీడియాను ఇన్స్టాగ్రామ్ను అయితే బాగా అయితే చూసుకుంటా దానికి బానిస అవుతారు కదా. ఇక రీల్స్ ఎక్కువగా చూస్తారైతే అనారోగ్యం అయితే దెబ్బతింటుందట నువ్వులా. ఇక దాంతో పాటు కంటి సమస్యలు వస్తాయట. వైద్యులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక మరి నిజానికి అవి గంతగానం చూస్తే కళ్ళు గుంజుకపోయి గుడ్లు బాగా తెల్లవాలిపోయి కళ్ళు కనపడుకుంటూ అయితే కదా. ఇక పిల్లలకైతే మరీ ఉల్లా, ఇక వాళ్ళకు మెల్లకన్ను వచ్చుడు, ఇక అట్లాంటి కేసులు అయితే చాలా పెరుగుతున్నాయట. కొంతమందికి అయితే మాటలు కూడా వస్తలేవట. ఇక ఆ బొమ్మలు చూసుకుంటా గిట్లా అనేసరికి ఏడ మాటలు వస్తాయి చెప్పుర్రి. ఇక తలనొప్పి, మైగ్రేను, నిద్రలేమి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు అయితే వస్తున్నాయట. ఇక మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయట నువ్వులా. ఇక అందుకనే డాక్టర్లు అందరూ అయితే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక ఊకే ఫోన్లు చూడకురని. ఇగో ఎక్కువ ఫోన్లు చూసేటోళ్ళు ఇక ఇప్పటి నుంచైనా ఆపురుల్లా. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే ఇక ఇంకో ముచ్చట్లకు పోతే నువ్వులా ఏమైతున్నదంటే, తెలంగాణలో అయితే బీజేపీ అధికారంలోకే రాదని రామారావు సార్ చెప్తున్నాడు. ఇక మరి రామారావు సార్ చెప్పే ముచ్చట్లు డ్రామాలా లేకపోతే నిజమా ఒక్కసారి మనం తెలుసుకుందాములా. ఇగో ఇక్కడనైతే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. కాకపోతే ఈ రామారావు సార్ ఏందో చూసిర్రా? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కారే గెలవది అని కళాఖండికి ఎట్లా చెప్తున్నాడో ఇక ఇంకో ముచ్చట కూడా అంటున్నాడులా. ఇక ఢిల్లీనైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లెక్కనైతే చేసుకున్నదట. ఇక దీన్ని రేవంత్ రెడ్డి సార్ అయితే ఎట్లా పడితే అట్లా మిస్యూజ్ చేస్తున్నాడట. ఇక ఇంకో ముచ్చట ఏమంటున్నాడంటే, అమిత్ షా దాని మీదనైతే విచారణ ఎందుకు చేస్తలేరు
ఆదేశించడం అయితే ఎందుకు లేట్ చేస్తున్నాడు? ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ అయితే ఆయన ట్విట్టర్లో అయితే చెప్తున్నాడు. ఇక బీఆర్ఎస్ని అయితే ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి అయితే ఇట్లాంటి పన్నాగాలు వన్నుతున్నాడట. ఇక ఇంకొక ముచ్చట ఏమని చెప్తున్నాడంటే పట్టపగలంటే పట్టపగలే ప్రజాధనం అయితే లూటీ చేసుకుంటా ఢిల్లీకి మూటలైతే కొంచపోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. ఇక అక్రమాలకైతే కేంద్రం అయితే అడ్డుకట్టలు ఎందుకు వేస్తలేదు? అడ్డుకట్టలు వేయాలి కదా. ఇక అన్ని ప్రశ్నలు అయితే అడిగిండట కేటీ రామారావు సారు. ఇక ఇంకో ముచ్చట ఏమంటున్నాడంటే తెలంగాణలోనైతే బీజేపీ ఎంత గిచ్చుకున్నా కూడా అస్సలకే అధికారంలోకి అయితే రాదట, వీళ్ళు రానియరట. ఒరే మల్లయ్య ఏంద్రా ఏమో రేషన్ షాపులల్లో బియ్యాలల్లో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, నీళ్ళ మీద తేలుతున్నాయి అనే ముచ్చట్లు బాగా మాట్లాడుతున్నావు కదా. ఇక నిజానికి అవి ప్లాస్టిక్ బియ్యం కాదురా. చీ 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 ఊకే నువ్వే తప్పు పడితే ఇక జనాలందరూ కూడా తప్పు పట్టరా? ఇక నువ్వులా అసలు ముచ్చట పోతే రేషన్ బియ్యంలో అయితే తెల్లగా నీళ్ళల్లో ఏసుడుతోటే తేల్తానే కదా మీదికొచ్చి, అవి ప్లాస్టిక్ బియ్యం కాదట. నువ్వులా మీరైతే పొరపాటు పడుతున్నారట. ఇక వాస్తవానికి అవి అయితే నిజానికి 40 సైడ్ రైస్ అట. నువ్వులా ఇవి శరీరానికి మస్తుగనం అంటే మస్తుగనం లాభం చేకూరుస్తాయట. ఇక బియ్యము కడిగినప్పుడైతే వాటిని తీయకుండా తింటే అనారోగ్యం బారిన పడతారట. నువ్వులా ఇక హైదరాబాదు పౌర సరఫరాల శాఖనైతే ఎన్ఫోర్స్మెంట్ అయితే డిప్యూటీ తహసీల్దార్ అయితే మాచన రఘునందన్ అయితే తెలిపిండు. ఇక రేషన్ బియ్యంలో అయితే ఐరను, ఫోలిక్ యాసిడ్, B12 విటమిన్లు కలుపుతున్నారట. ఇట్లా ఎందుకు కలుపుతున్నారట అంటే కొంతమందికి అయితే అనారోగ్యం ఉంటుంది కదా, గట్లా అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళైతే మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి పౌష్టిక ఆహారమైన పదార్థాలే కలుపుతున్నారట. ఇక దీన్ని మనం చూసి అగో నీళ్ళ మీద తేలుతానయి, ఇవి మరి బియ్యమేనా ప్లాస్టిక్ బియ్యమా అని అయితే గుసగుసలు ఆడుకుంటాను. చూసిరా ఇప్పుడైతే కుండ బద్దలు కొట్టినట్టు ఈ శంకర్ గౌడ్ ఎట్లా చెప్పిండో. ఇక ఎటు చూసినా తెలంగాణలో అక్కడ కూడా పోలవరం బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, పోలవరం బనకచెర్ల. ఇక ఈ పోలవరము బనకచెర్ల మీదనైతే జూలై 1వ తారీఖునైతే పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇస్తారట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్మించి తలపెట్టిన పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు మీదనైతే జూలై 1వ తారీఖున తెలంగాణ ప్రభుత్వ సచివాలయం ఏమైతే ఉన్నదో ఇక గన్ననైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇయ్యనున్నారట. ఇక అన్ని పార్టీల ప్రతినిధులకైతే నిజాలు తెలిసేదందుకే దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలుపుతున్నది. ఇక వాళ్ళకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా. ఇక దీంట్లో ఇంత అవినీతి జరిగింది, అంత అవినీతి జరిగింది, ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని అంటున్నారు కదా. ఇక వాళ్ళ కళ్ళ ముంగట్నే మరి నిజానికి జరిగిందా జరగలేదా అనే విషయాలను అయితే చెప్తారట. ఇక దీనికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు హాజరవుతున్నారట. ఇక ఇప్పటికే వారికైతే ఆహ్వానం కూడా పంపిరట. ఇక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో ఏముంటుందో చూడాలి జనాలు. ఇక నులా గత కొన్ని రోజుల సంది అయితే బీజేపీకి కొత్త అధ్యక్షుడెవలు అనే ముచ్చట్నైతే వినిపిస్తున్నది. ఇక మరి పాత అధ్యక్షుడైతే కిషన్ రెడ్డి సారును తీసేసి కొత్తగా ఆ కమిటీలు వేసుకొని ఆ కమిటీలలో నామినేషన్ కూడా వేసి బీజేపీ అధ్యక్షుని అయితే ఎంచుకుంటారు కదా. ఇక ఆ ముచ్చట్నైతే మీకు చెప్పబోతున్నా. ఇక బీజేపీ కొత్త చీఫ్ ఎన్నికలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అయితే ఆసక్తికర వ్యాఖ్యలే చేస్తున్నాడు. నాకు అధ్యక్షుడిగా అవకాశం ఒక్కసారి ఇచ్చి చూడుర్రి, నేను ఎట్లా ఈ తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తెస్తానో, ఇక రేపు అధ్యక్ష పదవికి అయితే నేను నామినేషన్ అయితే వేస్తున్నా, నన్ను అయితే తప్పకుండా గెలిపించాలి. ఒకవేళ నన్ను గెలిపించిర్రనుకో అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఎట్లాంటి పరిపాలన చేసుకుంటా కాషాయ దళం చేస్తుండో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా గట్లనే అధికారంలోకి తెచ్చి నేనైతే కాషాయ దళం అయితే చేయదలుచుకున్నా. దయచేసి నేనైతే నామినేషన్ వేస్తున్నా కాబట్టి నాకు కూడా నామినేషన్లా ఓటేసి గెలిపించాలని సార్ అయితే కోరుకుంటా మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముచ్చట ఒకటి తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు సార్ అయితే కొంతమంది మీద అసంతృప్తిగా ఉన్నాడట. మరి అది ఏంటిదంటే 15 మంది ఎమ్మెల్యేల మీదనైతే సీఎం చంద్రబాబు నాయుడు సార్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. ఏంటిది, ఏం కథ, ఏం కార్ఖానా అంటే ఆంధ్రప్రదేశ్లోనైతే టీడీపీ
విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసింది కదా. ఇక దీంట్లోనైతే 15 మంది ఎమ్మెల్యేల మీదనైతే చంద్రబాబు నాయుడు సార్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడంట. ఇక సమావేశానికి రానోళ్ళు అయితే నియోజకవర్గంలో జనం కోసం ఏం పని చేస్తారు, ఎట్లా పని చేస్తారు, సమావేశం పెట్టినప్పుడు అయితే రావాలి కదా, మరి ఎందుకు రాలేదు అని ప్రశ్నించదలుచుకున్నారట సారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే కొత్తగా నటిస్తున్నాడు కదా నుల్లా హరిహర వీరమల్లు. ఇక ఈ హరిహర వీరమల్లు మూవీ పార్ట్ 1 అయితే ట్రైలరు జూలై 3న పొద్దుగాలనే 11 గంటల 10 నిమిషాలకైతే రిలీజ్ అయితే అవుతుందట మీడియాలల్లా, గదేనుల్లా సోషల్ మీడియాలల్లా. ఇక దీని మేరకైతే వాళ్ళైతే ప్రకటించిర్రు. ఇక విషయం తెలిసిందే, ఎందుకంటే ఆ సినిమా ఎట్లుండబోతుంది, ఏ విధంగా ఉండబోతుందనే ముచ్చటైతే సార్ అయితే మనకైతే చెప్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ని అయితే పవర్ స్టారు పవన్ కళ్యాణ్ అయితే చూసిండట. సూపర్ అని మెచ్చుకున్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇక ట్రైలర్ బాగున్నదని కితాబే ఇచ్చిండట సారు. ఇక రిలీజ్ చేసేందుకైతే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందట. ఇక సినీ వర్గాలనైతే టాపిక్ అయితే నడుస్తున్నది. ఈ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకుంటున్నారట. ఈ చిత్రాన్ని అయితే జూలై 24న వరల్డ్ వైడ్గానైతే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ముందుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు ఏ సినిమా తీసినా అది ఎట్లున్నా కూడా ఫ్యాన్స్ అయితే మస్తు హిట్ చేస్తారు. ఇక హరిహర వీరమల్లు అంటే అది ఒక మంచి చిత్రం అనే చెప్పాలి. ఇక చూడరి జనాలారా, ఇక సినిమా ఎట్లా ఉండబోతుందో ఏం ఉండబోతుందో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రాల సార్ కొడుకు మంత్రి లోకేష్ సార్ ఉన్నాడు కదా, ఇంకా లోకేష్ సార్ని అయితే వాళ్ళ తండ్రి అయితే ప్రశంసల జల్లే కురిపిస్తున్నాడంట. ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో లోకేష్ గెలిచి చూపించిందని సీఎం చంద్రబాబు సార్ అయితే మంచిగా మెచ్చుకుంటున్నాడంట. ఇక తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకుంటున్న నా కొడుకు ఇక గట్లనే టీడీపీ నేతల సమావేశంలోనైతే ప్రశంసించిండు. 2019లో విశాఖలనైతే పోటీ చేయాలని లోకేష్కి అయితే సూచించిన, కాకపోతే మంగళగిరి ఉన్నది కదా నాయన, మరి మంగళగిరినైతే ఎప్పుడు గెలవలేదు. అక్కడి నుంచెల్లే నేను పోటీ చేసి బరిలో నిలబడి నా సత్తా ఏందో చూపిస్తా అని అన్నాడు. అట్లా అన్న మాట ప్రకారమే సత్తా చూపించుకొని గెలిచిండు. ఇక నెల ముంగట్నే అక్కడికి వెళ్ళి ఇక తక్కువ మెజారిటీ తోటైతే ఓడిపోయినట. ఆ సీట్ను ముందే కేటాయించి ఉంటే గెలిచేటోడు నా కొడుకు అనే సార్ చెప్తున్నాడు. ఇక తొలుతల గెలిచిన వాళ్ళు కూడా సేమ్ లోకేష్ సార్ ఒత్తిగానే అక్కడ పనిచేయాలని సార్ అయితే సూచిస్తున్నాడట. చూసిర్రా కొడుకు ఎదుగుదలను తండ్రి ఎంత పొగుడుతున్నాడో, ఇట్లాంటి కొడుకులు 100కో 100కోటికో ఒక్కరు ఉంటారు కదా అనులా. ఇక ఉద్యోగులకైతే సర్కార్ అయితే శుభవార్త చెప్తున్నదట నుల్లా. గదేంటంటే ఇక నేను చెప్తున్నా ఒకసారి వినుల్లి. ఉద్యోగ శాఖలనైతే డిఎంజీ విభాగంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగు, హానరియంలనైతే మల్టీ టాస్కింగ్ విభాగంలో అయితే పనిచేస్తున్నటువంటి 16,000 మంది ఉద్యోగుల పదవీ కాలాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వము పొడిగించిందటనులా. ఇక ఇంకొకటి ఏం చెప్తున్నారంటే 2026 మార్చి 31 వరకు అయితే వీరు విధులల్లో కొనసాగుతారట. ఇక మరింత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగు, డెంటల్ కాలేజీలల్లో పనిచేస్తున్నారు. ఇక సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే సమాచారం అయితే ఉన్నది. ఇక నిజానికి ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి వాళ్ళకుల్లా. ఇగో చూసిరు కదనుల్లా మీ శంకర్ గౌడు ఎటువంటి మంచి ముచ్చట్లను తెచ్చిండో. ఇగో గిట్లాంటి మంచి ముచ్చట్టే గక్కడేం జరుగుతున్నది, ఇక్కడేం జరుగుతున్నది, ఈ రాష్ట్రంలో ఏమున్నది, గా రాష్ట్రంలో ఏమున్నది, దేశంలో ఏమున్నది అనే ముచ్చట్లనైతే మళ్ళొక మీ ముంగటికి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ శంకర్ గౌడు. ఉంటానులా.